హైదరాబాద్లో ప్రధాన రహదారుల్లో వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడికక్కడ వరద నీటిని కట్టడి చేసేందుకు కోట్లు వెచ్చించి భూగర్భ సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా 14 చోట్ల భూగర్భ సంపుల నిర్మాణం చేపట్టగా అందులో 4 పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. వరద నీటి అంచనాకు అనుగుణంగా లక్షలాది లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆ సంపులను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రధాన రహదారులపై నిలిచే వరద నీటి నుంచి నగరవాసులు వాహనదారుల కష్టాలను గట్టెక్కించేందుకు చేపట్టిన భూగర్భ పంపుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. 6 జోన్లలో ఒక్కో జోన్కు 5 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రాథమికంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 14 ప్రాంతాల్లో భూగర్భ పంపుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 20 కోట్లు కేటాయించగా 10 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని వరద నీటిని సంపుల్లోకి మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసేందుకు పనులు చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో సచివాలయం ఎదురుగా 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపును నిర్మించారు. 150 అడుగుల లోతులో 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేసి వరద నీటిని మళ్లించనున్నారు. దాదాపు ఆ పనులు పూర్తి కాగా సంపు చుట్టూ గ్రిల్స్ బిగిస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ మట్టిని తొలగించి తారు రోడ్డు వేశారు. ప్రయాణ ప్రాంగణానికి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద 13 లక్షల లీటర్ల సామర్థ్యంతో 2, ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో సంపు నిర్మించారు. అక్కడ కేబుల్స్ అడ్డురావడంతో ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు కుంగిపోకుండా పకడ్బందీగా నిర్మాణం చేపట్టారు. ఉపరితలంలో నలువైపుల నుంచి వచ్చే వరద నీరంతా అందులోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. వరద నీరు ఎక్కువైతే అక్కడి నుంచి మోటార్ల ద్వారా సమీపంలోని వరద కాలువలోకి మళ్లించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ 4 చోట్ల పనులు పూర్తి కావడంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వాటిని పరిశీలించారు. భూగర్భ పంపుల సామర్థ్యం, ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షపాతం, వరద నీటి సమస్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను దానకిషోర్ ఆదేశించారు. ఒక్క ఖైరతాబాద్ జోన్లోనే 12 భూగర్భ సంపుల నిర్మాణం మొదలు పెట్టగా 3 నెలలు శ్రమించి 4 పూర్తి చేశారు. శేరలింగంపల్లి, చార్మినార్ జోన్లలో మరో 2 నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో వరద నీటి నివారణ కోసం సుమారు 100 కోట్లతో ప్రభుత్వం ఆ భూగర్భ సంపులను నిర్మిస్తోంది. ఇది హైదరాబాద్ మహానగరంలో వరద నీరు కట్టడి కోసం జీహెచ్ఎంసీ తీసుకున్నటువంటి చర్యలు. అయితే దాదాపు 140 చోట్ల వరద నీరు నిలుస్తుందని గుర్తించినటువంటి అధికారులు 14 చోట్ల అత్యంత సమస్యాత్మకంగా ఉందని గుర్తించారు. అందులో 11 చోట్ల కోట్లాది రూపాయలతో ఈ నిర్మాణాలను పూర్తి చేశారు. అయితే ఈ భూగర్భ సంపులు అనేది వరద నీరును ఎంతవరకు కట్టడి చేయగలుగుతుంది అనేది అధికారులంతా కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ ఈ 11 చోట్ల మంచి ఫలితాలు వచ్చినట్లయితే మిగతా 140 ప్రాంతాల్లో కూడా ఇలాంటి భూగర్భ సంపులని నింపి వరద నీరుని కట్టడి చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.